హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాస్ బర్డ్స్ జోన్ ఏలూరు. ఈరోజు మన వీడియోలో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యారెట్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ప్రపంచంలో ఎన్నో రకాల చిలుక జాతులు ఉన్నాయి, కానీ ఎగరలేని చిలక ఒకటి ఉంది అని మీకు తెలుసా? ఉందండి. ఈ ప్రపంచంలో చాలా అరుదైన పక్షి, ద వరల్డ్స్ ఫ్లైట్లెస్ ప్యారెట్, ద వరల్డ్స్ లాంగ్ లివింగ్ ప్యారెట్, ద వరల్డ్స్ హెవీయెస్ట్ ప్యారెట్. దీని పేరు వచ్చేసి కాకపో. ఇది న్యూజిలాండ్కి చెందిన బర్డ్ అండి. దీన్ని ఓవెల్ బర్డ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది చూడడానికి మన గుడ్లగూబ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఓవెల్ బర్డ్ అని కూడా పిలుస్తారు దీన్ని. కాకపో ఇవి న్యూజిలాండ్లో బాగా ఎక్కువగా కనిపిస్తాయండి. వాటి ముక్కు చాలా పొడవుగాను, కాళ్ళు పొట్టిగాను ఉంటాయి. ఇవి 60 నుంచి 80 సంవత్సరాలు జీవిస్తాయి. అందుకే ఈ ప్రపంచంలో ఎక్కువ కాలంగా జీవించే చిలుకగా ఇది బాగా పేరు పొందిన పక్షి. వాటి రెక్కలు శరీరంతో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి, అందుకని ఇవి ఎగరడం చాలా కష్టం. ఈ కాకపో ఎగరలేకపోయినా వాటి పాదాలతో కవర్ చేస్తాయి, ఎందుకంటే వాటి కాళ్ళు పొట్టిగా ఉంటాయి కానీ చాలా బలంగా ఉంటాయి. ఇవి ఒక విధంగా రెక్కల్లా పనిచేస్తాయి. ల్యాండింగ్లో రెక్కలు పారాషూట్లా గాయపడకుండా కాపాడుతూ ఉంటాయి. గద్దల నుంచి, ఇతర జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడంలో ఇవి చాలా ప్రావీణ్యం కలిగి ఉన్నాయి. అప్రమత్తంగా వ్యవహరిస్తాయి, కానీ ఇవి మానవుల వేట నుంచి మాత్రం అస్సలు తప్పించుకోలేకపోతూ ఉన్నాయి. ఈ కాకపోలు ఇతర చిలుకల మాదిరి కాకుండా పగటిపూట నీరసంగాను, రాత్రిపూట చాలా యాక్టివ్గాను ఉంటాయి. అందుకే వీటిని రాత్రి గుడ్లగూబలు అని కూడా పిలుస్తారు. వీటి బరువు వచ్చి దాదాపు 4 కిలోల వరకు ఉంటుంది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే తన జాతి మొత్తం అంతరించిపోవడానికి చాలా అతి చేరువలో ఉన్న పక్షి జాతి అండి ఇది. అది ఎందుకంటే ఈ న్యూజిలాండ్కి చెందిన మయోరి అనే తెగవాళ్ళు వీటి జాతిని ఎక్కువగా వేటాడుతూ ఉండేవారు. వాళ్ళు అలా ఎందుకు చేసేవారు అంటే, నెంబర్ 1 ఈ రుచికరమైన మాంసం కోసం, నెంబర్ 2 వచ్చి వాటి ఏకల్ని వీళ్ళు రకరకాల దుస్తులుగా వాళ్ళు ఉపయోగించుకునేవారు. అలా ఈ కాకపో ప్యారెట్ యొక్క జాతి అంతరించడానికి ముఖ్య కారణంగా మారింది. 1980లో ఈ కాకపో ప్యారెట్స్ ప్లాన్ రికవరీ పుణ్యమా అంటూ ఇంకా ఇవి 134 ప్యారెట్స్ ఇంకా మిగిలి ఉన్నాయి. కాట్ ఫిష్, యాంకర్, లిటిల్ బ్యారియర్ అనే దీవుల్లో వీటిని ప్రత్యేక పర్యవేక్షణ మధ్యలో ఉంచారు. ఈ ప్రోగ్రాం పుణ్యమా అని వీటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ వస్తూ ఉంది. ఈ 2020 నాటికి వీటి సంఖ్య 244 వరకు చేరుకుంది. వీటిని న్యూజిలాండ్ గవర్నమెంట్ స్పెషల్ కేర్ తీసుకొని వీటి సంతతి వృద్ధి చెందే విధంగా ఎన్నో ప్రయత్నాలు ఎప్పటికీ చేస్తూనే ఉంది. భగవంతుడు వీటికి 80 సంవత్సరాలు జీవించగల శక్తిని ప్రసాదించిన ఈ పక్షి జాతి ఇంత త్వరగా అంతరించిపోవడానికి గల కారణం, ఇంత ఆయుష్ని వరంగా ప్రసాదించిన భగవంతుడు వీటికి ఒక శాపాన్ని కూడా ఇచ్చాడు, అదే ఎగరలేకపోవడం. అలా ఎగరలేకపోవడం వల్లే ఇంకో జీవులకి ఇది ఆహారంగా మారి వీటి ఆయుష్ని కోల్పోవడం జరుగుతుంది. సో అంతరించడానికి అతి చేరువలో ఉన్న ఒక అద్భుతమైన పక్షి జాతి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. అలాగే మన పరిసరాల్లో కూడా అంతరించడానికి అతి దగ్గరలో ఉన్న కొన్ని పక్షి జాతులు కూడా ఉన్నాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, వాటిని మనం కాపాడుకుంటూ ఉందాం. మన వల్ల అయిన ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. టేక్ కేర్, బాయ్ బాయ్. Please save the environment and animals.